డిఎస్ఆర్ తపోవనానికి ఇచ్చేసిన భక్తులకు మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. 11 సంవత్సరాల క్రితము ఇక్కడ శంకుస్థాపన జరిగి 8 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రతిసారి కూడా అనేక రకాలైనటువంటి ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి పరమ గురువులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి అనేక రకాలుగా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు, ఆనందమయమైనటువంటి జీవితం గడుపుతున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ సూచించిన విధంగా ధ్యానమైన శ్రీరాములు నేను ఈ ప్రకారంగా ధ్యాన మార్గంలో పయనిస్తూ ఆ ధ్యానం ద్వారా దివ్య జ్ఞానాన్ని ఆయన ద్వారా తెలుసుకొని ధ్యాన ప్రచారం అనేది లోక కళ్యాణార్థం అవసరము కాబట్టి ఆ యొక్క ద్వారక నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ మరి జన్మించి మరి ద్వాపర యుగంలో కురుక్షేత్రంలో అర్జునునికి ఆత్మజ్ఞానం అనేటువంటిది తెలియచేసి మనము ఈ బంధాలు అనుబంధాలు కాదు, మనము ధర్మరక్షణ చేయడానికి వచ్చాము, లోక కళ్యాణకరమైనటువంటి కార్యాలు నిర్వహించడానికి వచ్చాము, ఆ సత్యాన్ని గ్రహించాలని తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని బ్రహ్మర్షి పత్రిజీ మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి భగవద్గీత చదివి తీరాలి, ఆ భగవద్గీత జ్ఞానాన్ని పాటించాలి, ఆ విధమైనటువంటి దివ్య జ్ఞాన సందేశాన్ని స్వీకరించి ఆ యొక్క దివ్య జీవితాన్ని గడపాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి భగవద్గీత గురించి గురువు గారు కళా గోపాలకృష్ణ గారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనేక మంది శిష్యుల ద్వారా విశ్వవ్యాప్తికై ప్రయత్నిస్తూ అనంతమైనటువంటి ఆ యొక్క జ్ఞాన భాండారాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. వారు ఈ తపోవనానికి రావడము అదృష్టము, ఒక లోక కళ్యాణకరమైనటువంటి కార్యమని నేను అనుకుంటున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ అనేక సార్లు వచ్చి మరి ఆ ధ్యాన జ్ఞాన సందేశాన్ని కొన్ని వందల మంది భక్తులకు, మనం వచ్చిన రోజు మాత్రమే విద్యార్థులము, వచ్చిన తర్వాత మనమందరం కూడా బోధిసత్వులము, మాస్టర్స్ అని తెలియచేయడం జరిగింది. మనమంతా కూడా కార్యార్థే ఇచ్చేసాము, మనం వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చాలనేటువంటి విషయాన్ని ఈ తపోవనంలో అనేకసార్లు తెలియజేయడం జరిగింది. ధ్యానమైన శ్రీరాములు గారు నేను కలిసి వ్యాపారం ప్రారంభించి ఒక చేత్తో పని రెండో చేత్తో ధ్యానం, ఇహంలో మనం గెలవడానికి ఇహమయపరమైనటువంటి కార్యక్రమాల గురించి మన పనులు చేసుకోవాలి, పరంలో ఆత్మశక్తి గురించి మనము ధ్యాన సాధన చేస్తూ దైవ మార్గంలో నడవాలనేటువంటి సందేశాన్ని తెలియచేయడం వల్ల ధ్యానమైన శ్రీరాములు నేను కలిసి దాదాపుగా 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనేక మాస్టర్స్కు తెలియచేస్తూ అనేక ప్రదేశాల్లో వెళ్ళి తెలియచేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఒక స్థిరమైనటువంటి స్థలం అనేది ఉండాలి. కాబట్టి తన శక్తే కాదు, స్థలమ శక్తి కూడా ఉంటుంది. స్థానబలం అనేటువంటిది ఉండాలనేటువంటి ఆ యొక్క గొప్ప గురువుల సందేశం ప్రకారంగా ఇక్కడ వారి ఈ స్థలాన్ని చూసి మాకు కూడా తీసుకొచ్చి చూపించి అన్నగారు ఇక్కడ ఒక నిర్మాణం జరుపుకుంటున్నాము, గురువుగారి అనుమతి తీసుకొని
ప్రారంభిస్తా అనుకుంటా అంటే శుభం భూయాత్ అని తెలియచేసి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అనేక సార్లు గురువుగారిని ఆహ్వానించారు, మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత కళాగురుపాల్ కృష్ణ గారిని కలిసినప్పుడు వారు కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశం మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత అనంతమైన జ్ఞానాన్ని కుమ్మరించడం జరిగింది. కాబట్టి అలాంటి పరమ గురువుల, జగద్గురువుల జ్ఞాన భాండారం విశ్వ కళ్యాణకరమైనటువంటిదని తెలియచేస్తూ ఆ గురువుగారు మా సోదరుని శ్రీరాములు గారి దగ్గరికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశం ఇవ్వాలని, ఈ ప్రదేశం దివ్యక్షేత్రంగా విరాజిల్లాలని, డిఎస్ఆర్ తపోవన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని సంకల్పిస్తూ సంకల్ప సిద్ధిరస్తు, సంకల్ప ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.